హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు జేఈఈ సెషన్ 1 కంప్లీట్ అయ్యి మరో వారం రోజుల్లో జేఈఈ సెషన్ 2 రాయబోతున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే గత సంవత్సరంలో జరిగినటువంటి అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఆల్రెడీ సెషన్ 1 అయిపోయింది కాబట్టి ఎవరైతే 80% కన్నా తక్కువ వచ్చిందో వాళ్ళ మార్క్ టెస్టుల్లో 100 మార్క్స్ కన్నా ఎవరికైతే తక్కువ వస్తున్నాయో ఇక జేఈఈ సెషన్ 2 రాయటం మీ పిల్లలు ఎలాగో ఈ వీడియో వినరు, ఎందుకంటే పేరెంట్స్గా మొత్తం మీరే చూస్తారు కాబట్టి. సో మీరు అంచనా వేసుకోండి, ఏప్రిల్ 8వ తారీఖు అయిపోయిన తర్వాత మీరు అవకాశం ఉండి పాజిబిలిటీ ఉండి కౌన్సిలింగ్లో సీటు వస్తుంది అనుకున్నటువంటి విద్యార్థులకు పర్వాలేదు. కానీ ఎవరైతే హైదరాబాద్ సంబంధంగా టాప్ 10 కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్కి మాత్రం కొన్ని మంచి వార్తలు, కొన్ని చెడు వార్తలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో టాప్ 10 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు బడ్జెట్ పరంగా ఎంత మేరకు ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కాలేజీ వారీగా మీకు నేను డీటెయిల్డ్గా చెప్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో చెప్తాను, ఈ సంవత్సరం ఏం జరిగే అవకాశం ఉందనేది కూడా నేను సవివరంగా ఈ వీడియోలో చెప్తాను. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో తెలంగాణలో ప్రైవేట్ సెక్షన్లో టాప్ 10 అనగానే మొట్టమొదటిగా మనందరికీ గుర్తొచ్చేటువంటి పేరు సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్. సిబిఐటిలో మేనేజ్మెంట్ సాధ్యమేనా అని అంటే మాకున్న అనుభవం రీత్యా కొన్ని సీట్లను మేము చేయొచ్చేదానికి అవకాశం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఒక 15 సీట్ల వరకు చేయగలిగాం, 20 సీట్లు అనుకోండి మొత్తం. సిబిఐటి, ఎంజిఐటి ఒక 30 సీట్లు, మొత్తం ఒక 50 సీట్ల వరకు ఆ జోన్లో మనం ఎగ్జిక్యూట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ అనుభవాన్ని గతంలో జరిగినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా సిఎస్సి అండ్ సిఎస్సి ఏఎంఎల్ అండ్ సిఎస్డి ఈ 3 బ్రాంచ్లు కూడా కొంతవరకు డిమాండెడ్గా పోవడం జరిగింది. దాని తర్వాత సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్, లాస్ట్లో ఐటీ. ఈ 5 బ్రాంచ్లు సిఎస్సి పరంగా తీసుకున్నప్పుడు సిఎస్సిలో మనకి ఈ 2 బ్రాంచ్లు ఏదైనా సరే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీరు పోదలుచుకుంటే మినిమము మంచి పర్సంటేజ్లో మీకు న్యాచురల్గా సీట్లు రావాలన్నట్లయితే ఏది ఎన్ఆర్ఐ కోటాలో 98.5% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ 98.5 ఆర్ 99% కూడా చెప్పుకోవచ్చు. పర్సంటేజ్లు బాగా వస్తున్నాయి ఈ మధ్య. సో 99% ఉంది ఇంటర్మీడియట్లో. అటువంటిప్పుడు మీరు ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవసరం లేదు. లేదంటే మాకు ఒక 10,000 రూపీస్ కనుక కడితే ఈ అప్లికేషన్లో ఎన్ఆర్ఐ ప్రాసెస్, బి కేటగిరీ ప్రాసెస్ నేను చేసి పెడతాను. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంతకన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు కాలేజీకి ఫోన్ చేసినా, కాలేజీకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేసుకోండి, మేము నోటిఫికేషన్ ఇస్తాము, దాని తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ పర్సంటేజ్ లేనటువంటి వాళ్ళు వెయిట్ చేయడం వేస్ట్. ఏదైనా సరే మేనేజ్మెంట్ సీట్ తీసుకోదలుచుకున్నప్పుడు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము చేసి పెట్టేస్తాం. సో ఎట్లా ఉండొచ్చు ఎన్ఆర్ఐలో ఫీజులు అంటే అప్రాక్సిమేట్గా $5,000 వేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ చూస్తుంటే రూపాయికి $100 అయిపోయేటట్టు ఉంది ఒక డాలర్కి. ఆ లెక్కను తీసుకున్నప్పుడు రమారమిగా $5 లక్షల ఫీజు ఉంటుంది. 5 4 20. సో ఇది అఫీషియల్గా మీరు పే చేయాల్సింది. అఫీషియల్గా అని అంటున్నారంటే దాని వెనక అన్అఫీషియల్గా ఏదో ఉందన్నట్టేగా. అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి ఒక 15 lakhs అడిషనల్ అమౌంట్ పడేటువంటి అవకాశం మినిమంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి జరిగిన మార్పును కానీ మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బి కేటగిరీని కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రతి కాలేజీకి మిగిలేది కేవలం 15% ఎన్ఆర్ఐ సీట్సే కాబట్టి ఎవరిపైనా మేనేజ్మెంట్లో ఇటే వెళ్ళాలి కాబట్టి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈ సీట్ల మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేబీ ఈ రెఫరెన్స్ మీద ఏదైనా డైరెక్టర్ సీట్స్ కానీ లేదంటే ఎవరైనా పొలిటికల్ రెఫరెన్స్లతో కొన్ని సీట్లు చేయగలమని ఒక అంచనా ఉంది. ఈ బడ్జెట్ లేనటువంటి పేరెంట్స్ సిబిఐటి సీటు కావాలని మాత్రం ఫోన్ చేయొద్దు. సిబిఐటి సీట్ అంటే సార్ ఇది ఈ 15 lakhs అని ఏదైతే నేను చెప్తున్నానో ఇది కూడా మీకు అప్రాక్సిమేట్గా 90+% ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. దీనికన్నా తక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ని బట్టి అక్కడ బరువు కూడా మారిపోతుంది. సార్ ఇంత కాస్ట్లీ ఉందా? కాస్ట్లీ ఉండవచ్చు, రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే పెద్ద కాలేజ్ సీట్ల విషయంలో పేరెంట్స్కి ఉన్నటువంటి ఆప్షన్స్
ఇప్పుడు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్. వాసవిలో ఎలాగో మేనేజ్మెంట్ సీట్ వీలు కాదు. విఎన్ఆర్లో లాస్ట్ ఇయర్ ఒక సీట్ చేయడానికి 10 సీట్లు అంత కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మనం కంజూస్గా 10 లక్షలకో లేకపోతే 8 లక్షలకో అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, లాస్ట్కి ఏమైపోద్ది అంటే ఆ సీటు వర్కౌట్ కాదు, అది దెబ్బ అయిపోతుంది. కాబట్టి అలాంటి రిస్క్ పెద్ద సంస్థగా మేము చేయలేం. కాబట్టి సో ఆ మందం మీరు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే మీరు రండి. బట్ 70-80% ఉన్నా కూడా సీడ్ చేయొచ్చు. కాకపోతే రేటు గురించి ఆలోచించి సిబిఐటి నెగోషియేషన్ చేసి సీడ్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఈసారి అయితే ఆ 15% దృష్ట్యా ఎక్కువ ప్రైజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా ఐటీగానైతే ఒక 10 లక్షలు పెట్టుకోండి అందాజగా చెప్తున్నాను నేను. ప్లస్ నార్మల్గా ఎన్ఆర్ఐ ఫీజు ఇదైతే ఒక 12 లక్షలు. అంటే ఏదైనా సరే 10, 12, 15. 10 లక్షల కన్నా అంటే మినిమం 30 లక్షల నుంచి మనకి ఎంతవరకు అర్థమైంది? 30 లక్షల నుంచి 35 లక్షలు మనకి సిబిఐటి వాల్యుయేషన్ ఆఫ్ సిఎస్సి. సో ఎప్పుడు మీరు మ్యాక్సిమం ఎండ్లో పెట్టుకొని వస్తే మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మనం కొంచెం అటు ఇటు చూసుకొని చేయడానికి అవుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఈసీఈ కూడా బాగానే డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బతో ఏఈ ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ముంచేస్తుందని చెప్పేసి అందరూ యూట్యూబ్ ఛానల్స్ కానీ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ కానీ చెప్తున్నాయి. కాబట్టి ఈసీఈ కూడా చాలా పెద్ద ఎత్తున అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈసీఈ విఎల్ఎస్ఐ అనేటువంటి ఒక కోర్సు ఉంది, జనరల్ ఈసీఈ అనేటువంటి ఒక కోర్సు ఉంది, జనరల్ ఈసీఈ. సో ఈ 2 కోర్సులకు కూడా మనము ఎన్ఆర్ఐ ఫీజు అనేది ఇంకా వాళ్ళు ప్రస్తుతానికి డిక్లేర్ చేయలేదు. అప్రాక్సిమేట్లీ ఒక 4 lakhs అనుకున్నాం. అంటే 4 16 ప్లస్ ఇంకొక 10 lakhs పెట్టుకోండి. అంటే ఒక 26 lakhs బడ్జెట్ మీరు ఈసీకి కూడా సిబిఐటికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇవన్నీ టెంటేటివ్ వాల్యూస్ అండి, ఇలా జరగచ్చు అనేటువంటి ఒక ప్రిడిక్షన్ చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలామంది పేరెంట్స్కి ఇప్పుడు కాలేజీకి ఫోన్ చేస్తున్నారు, ఎన్ఆర్ఐ ఫీజు అనగానే వాళ్ళు 16 లక్షలు ప్రిపేర్ అయ్యి కూర్చుంటున్నారు. ఈ 10 లక్షల బడ్జెట్ వాళ్ళు అంచనాకు రావట్లేదు. ఎప్పుడు ఎవరు ప్రశాంతంగా కూర్చోంటే ఇప్పుడు ఉదాహరణకి ఈసీలో తీసుకున్నప్పుడు మనం అప్రాక్సిమేట్గా 98% మీకు కానీ ఇంటర్మీడియట్లో కానీ ఉంటే మీరు బేఫికర్గా ఈసీ తీసుకునే దానికి రెడీగా కూర్చోవచ్చు. పెద్దగా ప్రాబ్లం ఏం జరగదు. 99% వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. 98% కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మాకు సిబిఐటీలో సీట్ వస్తుంది అనుకోవటం అది ఒక మిత్. అలా జరగకపోవచ్చు. సిఎస్సికి డిమాండ్ కొంతవరకు తగ్గటం వల్ల తగ్గుతుంది అని అనుకోవటం వల్ల ఈసీ సీట్లు కూడా అదే స్థాయిలో డిమాండ్గా పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత ట్రిపుల్ సివిల్ ఈ బ్రాంచ్ల పరంగా మనకు వచ్చినప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 8 lakhs డొనేషను ప్లస్ 175 into 4 years అంటే 3 4 12 ప్లస్ 8 అంటే అప్రాక్సిమేట్గా మీరు ఒక 20 లక్షలకు కానీ ప్రిపేర్ అయితే మీకు ట్రిపుల్ లేదా సివిల్ సీట్ వస్తుంది. వేరేజ్ మెకానికల్ సీటుకు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 6 lakhs వరకు ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనాలు ఉన్నాయి. ప్లస్ 8 lakhs అనుకోండి, ఇది 10 ఒక 14 లక్షలు అందాజాగా ఒక 14 లక్షలు మెకానికల్కి మొత్తం కలిసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ బడ్జెట్లో మీరు సిబిఐటి సీట్ని పొందవచ్చు. సో మనం టాప్ 10లో మనం 1వ నెంబర్ కాలేజీని కవర్ చేసాం. సో టాప్ 2లో ఏ విధంగా ఉండొచ్చు? టాప్ 2లో సీట్ చేయడం వీలు కాదు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అసలు ఎన్ఆర్ఐ కోటానే లేదు. ఎన్ఆర్ఐ కోటా లేదు కాబట్టి ఇక్కడ ఉన్నది ఓన్లీ బీ కేటగిరీ సీట్స్. ఈ బీ కేటగిరీని కూడా గవర్నమెంట్ తీసేసుకుంటాం అంటుంది. సో కౌన్సిలింగ్ లాగే బీ కేటగిరీకి కూడా జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర సీట్లు ఇచ్చేస్తుంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు వాసవిలో ఏ సీటు కూడా బయట దొరికే అవకాశం లేదు. దీని యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది నల్ అండ్ వాయిడ్. కాబట్టి ఈ కాలేజీని మనం లిస్టులో పెట్టుకోవడానికి లేదు. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ అనుకొని వదిలేయటమే. కానీ మంచి కాలేజ్ ఇది. నేను ఓన్లీ మేనేజ్మెంట్ సీట్స్ పరంగా చెప్తున్నా. సో టాప్ 3లోకి వచ్చేసరికి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్. సో సేమ్ ఇది కూడా సిబిఐటి లైన్స్లోనే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్ దృష్ట్యా ఇంకొక 2-3 లక్షలు ఎక్కువే చెప్పేటువంటి అవకాశం ఉంది తప్ప తక్కువైతే కాదు. సిబిఐటి నెంబర్ 1 అయినప్పటికీ, ఇది నెంబర్ 3 అయినప్పటికీ, లేకపోతే నెంబర్ 2 అయినప్పటికీ సిబిఐటి కన్నా దీంట్లో ఇంకో రూపాయి ఎక్కువే ఛార్జ్ చేయాలి. ఎందుకంటే ఒక సీట్ కోసం 10 రోజులు తిరగబడుతుంది. ఒక సీట్ చేయాలంటే ఒక 10 days టైం పోతుంది అనమాట. ఇది ఒక పీక్ టైంలో 10 days పోగొట్టుకోవాలి. పేరెంట్ విఎన్ఆర్ సిబిఐటి సీట్ తీసుకునేటప్పుడు ఒక గ్రాంటెడ్గా థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్సెస్ అనేవి లేదా డొనేషన్స్ పార్ట్ అనేవి జనరల్గా ఎవరైనా కన్సల్టెన్సీ హ్యాండిల్ చేస్తారు.
సార్ మేము కాలేజీకి పోయి డబ్బులు కడతాము, మాకు డొనేషన్ పెట్టి సీట్ ఇప్పిస్తారా? మీరు కాలేజీలో పోయి డబ్బులు కట్టుకోండి, ఇక్కడికి ఎవరు రావద్దు. ఎందుకంటే అలాంటి ప్రొవిజనే లేదు. అలాంటి ప్రొవిజన్ లేనప్పుడు చాలామంది పేరెంట్స్ సార్ మేము డొనేషన్ అయితే డబ్బులు కడతాం, మాకు డబ్బులు కట్టడానికి ఇబ్బంది లేదు, కానీ బట్ కాలేజీలో వెళ్ళి మనం కట్టే పనికైతే మేము సీట్ ఇచ్చే పనికి కడతాం. అలాంటి సిస్టమ్ లేదు. కన్సల్టెన్సీకే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక 10 లక్షల రూపాయలని 15 లక్షల రూపాయలని మీరు క్యాష్ రూపంలో ఇచ్చి కొన్ని రోజులు వెయిట్ చేయాలంటే చాలా సహనం కావాలి. దీనికి సహనం లేనటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఎడ్యునైన్ అంటే గత 20 ఏళ్ళ నుంచి ఉంది. మేము ఈ ఫీల్డ్లో అనేక మంది సర్వీస్ చేసినటువంటి అనుభవం ప్లస్ ఆ యొక్క క్రెడిబిలిటీ మాకుంది. కానీ చాలామంది చిన్న సంస్థల వారు కూడా ఇటువంటి మేము చేస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ రేట్కి మేము ఇస్తామంటారు. కుదరకపోయేసరికి లాస్ట్ తీసుకొచ్చి ఏదో ఒక కాలేజీలో వేసేస్తుంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఫినాన్షియల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దీంట్లో డబ్బులు బయట ఇవ్వడానికి వచ్చే సందర్భం వచ్చేటప్పటికి ఈ డబ్బులకి గ్యారంటీ ఉందా లేదా, ఆ సంస్థ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవడం మాత్రం పేరెంట్గా ఇది కొంత రిస్కియస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. మీరు ఇక్కడే కాదు, ఈవెన్ బెంగళూరులో పోయేసి ఆర్బీసీఈ, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా మీరు క్యాష్ పార్ట్ని కన్సల్టెన్సీకి ఇవ్వాలి. అందువల్ల క్రెడిబుల్ కన్సల్టెన్సీని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇక్కడ. సో నేను ఇప్పుడు విఎన్ఆర్లో డొనేషన్స్ కూడా అజ్యూమ్డ్ దట్ ఐ కవర్డ్, ఎందుకంటే సిబిఐటీలో చెప్పినాను కాబట్టి, ప్లస్ ఇంకొక 3 lakhs అడిషనల్ పెట్టుకోండి దీంట్లో. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ దృష్ట్యా సిబిఐటీ ఆర్ విఎన్ఆర్ అనుకుంటే సేమ్ ప్రైస్ మీద తీసుకుంటాం. అక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే ఇది కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎవరు కూడా మీడియేటర్స్ని కానీ లేకపోతే కన్సల్టెన్సీని కానీ డైరెక్ట్గా ఎంకరేజ్ చేయరు. ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు లేకపోతే ఒక మినిస్టరో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఆ బేసిస్ మీద ఏదో కొన్ని సీట్లు చేసుకునే దానికి పాసిబిలిటీ వస్తుంది తప్ప ఇది డైరెక్ట్గా సీట్స్ అయితే కాలేజీ వారు నో డొనేషన్ మీద లేకపోతే అసలు డొనేషన్ సీట్లు అనేవి అమ్మరు. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి చెప్పింది సార్ 15 లక్షల రూపాయలు పెడితే మీరు సిబిఐటీలో సిఎస్సి సీట్ ఇస్తారంట, కానీ సిబిఐటీ వాళ్ళని బయటికి వాళ్ళు ఏం చెప్తారు? అలాంటి అవకాశం లేదండి, మేము అట్లా ఎవరికి సీట్లు అమ్మమని చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని పిచ్చ క్లారిటీగా ఉండాలి. డబ్బుల దగ్గర మీరు ఉదాహరణకి సిబిఐటీ కాలేజ్ లాంటి కాలేజ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 35 లక్షలు అవుతుంది అనుకుందాం హైయర్ ఎండ్లో. అదే లెవెల్ కాలేజ్ మీరు బెంగళూరుకి పోతే 70 లక్షలు అవుతుంది కదా. సో దానికన్నా ఇది బెటర్ అనుకొని మీరు అడ్మిషన్ తీసుకోవాలి తప్ప మీరు దీన్ని చాలా చిన్నగా ఆలోచిస్తామంటే మాత్రం ఇది కాదు. సో యాజ్ ఆఫ్ నౌ ఐ కవర్డ్ 3 colleges. 4th కాలేజెస్కి వచ్చేసరికి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది దీనికి సంబంధించినటువంటి డైలమా అయితే 2 డైలమాస్ ఉన్నాయి. ఒకటి బి కేటగిరీ డైలమా. జనరల్గా వీళ్ళకి చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే మాకు గచ్చిబౌలి ఏరియాకి సంబంధించినటువంటి గర్ల్స్కి సంబంధించినటువంటి ఏకైక కాలేజ్ గచ్చిబౌలి, మాదాపూర్, సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ కాలేజీని చాలా క్రేజీగా వస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి దృష్ట్యా బి కేటగిరీ సీట్స్ కానీ తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా డొనేషను మీకు పెద్ద స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ కాలేజ్ ఫీజు అప్రాక్సిమేట్గా ఇది ఒక 1.5 అనుకున్నట్లయితే ప్లస్ డొనేషన్ పార్ట్ వచ్చేసి మీకు ఒక 20 lakhs వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. మేబీ ఇది నిజమవుతుందా లేకపోతే యాక్చువల్గా వీళ్ళు యూనివర్సిటీ అయిపోద్ది అంటున్నారు. ఒకవేళ యూనివర్సిటీ అయిపోతే అసలు ఈ పంచాయతీ కూడా లేకుండా డైరెక్ట్గా అప్రాక్సిమేట్గా 16 లక్షలు పెడితే డైరెక్ట్ సీట్ కూడా అయిపోవచ్చు. అన్సర్టనిటీ అయితే నారాయణమ్మ విషయంలో ఉంది. లాస్ట్ ఇయర్ ట్రెండ్ని బట్టి అయితే మాత్రం ఈ రకంగా కొనసాగింది. సో ఇది యూనివర్సిటీ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువ ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక అంచనా కొద్ది అయితే నేను చెప్పిన అప్రాక్సిమేట్గా ఈ రకంగా ఉండొచ్చు. ఇకపోతే 5వ కాలేజీ గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్. గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్. సో గోకరాజులో అప్రాక్సిమేట్గా 1.5 lakhs ఫీజు అనుకున్నట్లయితే దీంట్లో ఎన్ఆర్ఐ సీట్స్ ఏముండవు. ఇంటూ 4 6 లక్షలు ఫీజు వేసుకుందాం. సో డొనేషన్ అప్రాక్సిమేట్గా ఒక 15 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. పర్సంటేజ్ తక్కువ ఉన్నా లేదా ఎంసెట్ ర్యాంకు మీకు 25,000 కానీ ఉంటే అప్రాక్సిమేట్గా ఈ రేట్ ఉండొచ్చు. లేదు మిగిలిన వాళ్ళకి ఎంత ఉండొచ్చు, కొంచెం ర్యాంకు పర్సంటేజ్ తక్కువ ఉంటే 18 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. పర్సంటేజ్ తేడా ఉంటే మీకు ఈ రేట్ ఉంటుంది. లేదు పర్సంటేజ్ మీకు అన్నీ బరాబర్ ఉంటే 15 లక్షల డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ. బట్ దీని మీద కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఇది కూడా యూనివర్సిటీ అయిపోద్దని. ఒకళ్ళు యూనివర్సిటీ అయితే 16 లక్షల్లో అయిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ ఈసారి బీ కేటగిరీ లేదు కాబట్టి సీట్స్ చాలా తొందరగా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ 15% రిమైనింగ్ 15% చేయాలన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సంవత్సరం అసలు డొనేషన్ సీట్లు నేను అమ్మనివ్వను, ఈ యొక్క దందా జరిగే అవకాశమే లేదు, మొత్తం మేము కంట్రోల్లోకి తీసుకుంటామని చెప్పేసి
ఒక సభలో చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఇటువంటి విషయాలు చాలా జరిగినాయి. ఈ సంవత్సరం జరగకుండా ఉండాలి అని చెప్పేసి చాలా పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. అయితే ఎన్ఆర్ఐ మాత్రం వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇనిషియల్ పీరియడ్లో నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం సీట్స్ ఫినిష్ అయిపోతాయి. తర్వాత మేనేజ్మెంట్ సీట్స్ టాప్ 10 కాలేజీలు అయితే దొరికే అవకాశం లేదు. అన్లెస్ అదర్వైజ్ బీ కేటగిరీ సీట్స్ రిలీజ్ చేస్తే తప్ప, గవర్నమెంట్ వీళ్ళని చేసుకోమని అవకాశం ఇస్తే తప్ప, లేకపోతే మే ఎండింగ్ కల్లా అన్ని సీట్లు అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో గోకరాజు యొక్క బడ్జెట్ మీకు అర్థమైంది కదా. అప్రాక్సిమేట్గా ఒక 25 లక్షల రూపాయలు కానీ మీరు పెట్టుకోగలిగితే 4 సంవత్సరాలకి మీరు గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తీసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇంకా పోతే 6వ కాలేజ్, సహజంగా ఈ రూట్లో మనం కేఎంఐటీని పెట్టుకోవచ్చు. జనరల్గా కేఎంఐటీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిందాక వీళ్ళు సీట్ ఇవ్వరంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అట్లే చేస్తారా, లేకపోతే వేరే రకంగా చేస్తారా? వీళ్ళది కూడా యూనివర్సిటీ అయింది. ఎన్జీఐటీ అండ్ కేఎంఈసీ కలుపుకొని కేఎంఐటీని కూడా దాంట్లో కలిపి యూనివర్సిటీ చేస్తారా, మరి ఎట్లా చేస్తారా అనేది ప్రస్తుతానికి అన్సర్టెన్ సిచ్యువేషన్. బట్ జనరల్గా ఎప్పుడైనా కానీ కేఎంఐటీ కూడా అన్నీ అంటే ఒక 20,000 లోపు ర్యాంక్ ఉంటే 15 lakhs ప్లస్ ఫీజ్, అంటే నార్మల్ ఫీజు 1.5 into 4 అనుకోండి అందాజగా. లేదు మీకు పర్సంటేజ్ ఏదన్నా కొంచెం అటు ఇటు ఉందంటే మాత్రం 20 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ క్రెడిబిలిటీ బాగుంది. సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు రిస్క్ టేకర్స్ అంటే మేబీ పర్సంటేజ్ అయితే ఒక 90-85 అన్న ఉంటే బాగుంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే తీసుకోరని అనుకుంటున్నాను నేను. బట్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కేఎంఐటీ ప్రకారం ఇది. సో ఇకపోతే 7వ కాలేజ్ అండి. 7వ కాలేజీ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. దీని ఫీజు డొనేషన్ అప్రాక్సిమేట్గా తీసుకున్నప్పుడు ఒక 14 lakhs ప్లస్ ఫీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది 1 లక్ష అటు ఇటు మారుతూ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ ఉండటం వల్ల. అందాజాగా అయితే ఈ బడ్జెట్కి ప్రిపేర్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్గా దీని యొక్క వాల్యుయేషను ఒక 20 లక్షలుగా చెప్పుకోవచ్చు. సో ఇకపోతే 8వ కాలేజీ. ఇక్కడ నుంచి ఏ కాలేజీ 8, 9, 10 నెంబర్స్ కోసం చాలామంది కొట్లాడుతుంటారు. అందాజాగా మీకు చెప్తున్నా ఒక 10 lakhs డొనేషన్ ప్లస్ ఫీజ్. 8 నుంచి 8, 9, 10 ఈ నెంబర్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎంవిఎస్ఆర్, వర్ధమానం, తర్వాత మనకు పోతే సిఎంఆర్, ఐఆర్ఈ ఇటువంటి కాలేజీలన్నీ కూడా గీతాంజలి ఇవన్నీ కూడా పోటీ పడుతుంటాయి 10వ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి. సో 9వ నెంబర్లో వర్ధమానం ప్లస్ మన ఎంవిఎస్ఆర్ పోటీ పడుతూ ఉంటాయి. సో ఈ రకంగా ఉంది సిచ్యువేషన్. ఏదైనా కానీ 10 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు. ఈ లాస్ట్ నెంబర్లోకి వచ్చేసరికి అరౌండ్ 7 to 8 lakhs డొనేషన్ ప్లస్ ఫీ. ఏది టాప్ 10 నెంబర్కి వచ్చేసరికి. సో 9 నెంబర్లో కూడా మీకు అరౌండ్ 10 lakhs ప్లస్ ఫీజే నడుస్తుంది. 8 నెంబర్లో 10 to 11 lakhs అందాజాగా. అంటే మీరు 8 నుంచి 10వ నెంబర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 15 లక్షల రూపాయలు, ఇక్కడికి వచ్చేసరికి ఒక 14 lakhs, ఇక్కడికి వచ్చేసరికి ఒక 12 to 13 lakhs మీరు టోటల్ బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందాజాగా నేను మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఇది మీరు ఐడియా కోసం. సో ఇది మీరు ఫోటో తీసి పెట్టుకోండి. 1వ నెంబరు 35, 2వ నెంబరు 0 అంటే నాట్ అవైలబుల్, 3వ నెంబరు అప్రాక్సిమేట్గా 35, 4వ నెంబరు అప్రాక్సిమేట్గా 26, 5వ నెంబరు 21, 6వ నెంబరు మీకు వచ్చేసరికి 21, 7వ నెంబర్కి వచ్చేసరికి 20, 8వ నెంబర్కి వచ్చేసరికి 17, 9వ నెంబర్కి వచ్చేసరికి 15, 10వ నెంబర్కి వచ్చేసరికి 13. సో ఈ స్క్రీన్ షాట్ మీరు తీసి పెట్టుకోండి, బడ్జెట్ ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే 1వ నెంబర్ వాల్యూ 35 లక్షలు టోటల్ ఉంటుంది. 2వ నెంబర్కి అసలు అవకాశం లేదు. 3వ నెంబర్లో 35, 4వ నెంబర్లో 26, 5వ నెంబర్లో 21, 6వ నెంబర్లో 21, 7వ నెంబర్లో 20, 8లో 17, 9లో 15, 10లో 13. ఇవన్నీ లక్షలు అన్నట్టు. సో ఈ లక్షలు కానీ మీరు రెడీగా చేసుకున్నట్లయితే మనం మేనేజ్మెంట్ సీట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు చదవాలి, ఇక్కడ మేము శుద్ధంగా యూనివర్సిటీకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని మీకు డౌట్ ఉంటే ఎవరెవరి టేస్ట్ వాళ్ళది. ఐటీసీ కోహినూర్ టేస్ట్ ఐటీసీ కోహినూర్ది, తర్వాత ప్యారడైజ్ టేస్ట్ ప్యారడైజ్ది. టేస్ట్ ఇష్టం మీ ఇష్టం, అంతా వచ్చేది అదే డిగ్రీ. మీకు లగ్జరీకి అవకాశం ఉంది. ఇప్పుడు ఏరోప్లేన్లో పోయేటప్పుడు ఒకరు ఎకనామిక్ సీట్లో కూర్చుంటారు, కొందేమో లగ్జరీ సీట్లో పోయి కూర్చుంటారు. ఎందుకంటే ఏం చెప్పాలా,
మీకు అది డబ్బులు ఉన్నాయి, పెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డిమాండ్ ఉంది, వాళ్ళు అమ్ముతున్నారు. ఇంతకుమించి మనం ఏం చెప్పడానికి లేదు. ఇట్ ఈజ్ అప్ టు యూ. ఎక్కడ పోయినా మీరు బుడ్డ కాలేజీకి పోతే 6 లక్షల రూపాయలకే మొత్తం బీటెక్ అయిపోతుంది. బిల్డింగ్ల ప్రకారంగా తీసుకున్నట్లయితే వీటికన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల బిల్డింగ్లు కూడా ఉంటాయి బుడ్డ కాలేజీల్లో. బిల్డింగుల్ని ఎకరాలను చూసిపోయే వాళ్ళు అయితే మీకు కాలేజ్ సైజులు కావాలనుకుంటే నార్త్ ఇండియాకి పోతే 350 ఎకరాలు కాలేజ్ అంటాడు. భోజనంతో మొత్తం 10 లక్షలు ఫీజు అంటాడు. ఇట్లాంటి కాలేజీలు బొచ్చిబళ్ళు ఉంటాయి. 350 ఎకరాల్లో కాలేజీ ఉంటుంది. మొత్తం కాలేజీలోనే స్విమ్మింగ్ పూలు, జిమ్ము, అసలు లేని ఫెసిలిటీ లేదు. మంచి మంచి కలర్స్, చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు అన్నీ ఉంటాయి. అయినా మొత్తం కలిపి 10 లక్షలే. సో మీరు అట్లా బాహ్య సౌందర్యాన్ని చూసి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ కాలేజీల సీట్ల గురించి అడగద్దు. ఏంటి దీని బెనిఫిట్ అంటే 70% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ 15%ని కూడా వాళ్ళు కానీ లాగేసుకున్నట్లయితే మొత్తం 85% మంది మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండటం వల్ల ఈ మెరిట్ స్టూడెంట్స్ మధ్యలో చదువుకుంటే మావాడికి కూడా ఏదో ఒకటి వస్తుంది అనేది ఒక భావన. రెండో ఆలోచన వచ్చేసి నాకు రోలెక్స్ కొనుక్కునే అవకాశం ఉన్నప్పుడు నేను టైటాన్ వాచ్ ఎందుకు పెట్టుకోవాలనేది ఇంకొకరి ఆలోచన. ఈ రెండు ఆలోచనలతోటే డబ్బులు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు రావచ్చు తప్ప, సరే సిబిఐటీలో చేస్తే ప్లేస్మెంట్ పక్కా వస్తుందా? ఈ ప్లేస్మెంట్స్ గురించి వచ్చేటప్పటికి ఈ టాప్ 10 కాలేజీలో అప్రాక్సిమేట్గా ఒక 50 కంపెనీస్ నుంచి ఒక 130 కంపెనీస్ వరకు కాలేజీని బట్టి, రేంజ్ని బట్టి, ఇప్పుడు ఉదాహరణకి సిబిఐటీకి 130 కంపెనీస్ వస్తాయి, లాస్ట్ కాలేజీకి ఒక 50 కంపెనీస్ వస్తాయి. అంటే రిక్రూట్మెంట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ కాలేజీలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి. ఎందుకని వస్తాయి? వీటికి ఎన్బిఏ అక్రిటేషన్ ఉంటుంది, నాక్ అక్రిటేషన్ ఉంటుంది, మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్కి ఎన్ఐఆర్ఎఫ్ కూడా ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అన్నిటి కూడా ఎన్బిఏ, నాక్ ++ సర్టిఫికేషన్స్ ఉండి, అటానమస్ కాలేజెస్ ఉండి, దాదాపు వీళ్ళకు ఒక అల్యూమినీ నెట్వర్క్ కూడా బలంగా ఉంటుంది అనమాట. అల్యూమినీ నెట్వర్క్ అంటే ఉదాహరణ సిబిఐటీ తీసుకున్నప్పుడు గత 30 ఏళ్లలో కొన్ని వేల మంది ఇంజనీర్స్ని తయారు చేసి ఉంటారు. అది ఒక ప్రెస్టేజ్గా చాలామంది భావిస్తారు. సో అలాంటి ప్రెస్టేజ్ కావాలి, ఎక్కువ ప్లేస్మెంట్ వచ్చే కంపెనీస్ పోవాలి, మీ పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ మధ్య చదువుకోవాలి, డబ్బులు మాకు పెద్ద విషయం కాదు అనుకున్నటువంటి వాళ్ళు టాప్ 10 కాలేజీల వైపు చూడవచ్చు. టాప్ 10 కాలేజీలో చేస్తే గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అప్పులు చేసి ఈ టాప్ 10 కాలేజీలో డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర స్తోమత ఉంది, అవకాశం ఉంది, లగ్జరీకి పాసిబిలిటీ ఉంది. నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు మేము అమీర్పేటలో ఉంటాం. మా పక్కనే 30 రూపాయలు పెడితే ఇడ్లీ దోశ కమ్మగా పెడతాడు ఒక ఆయన. మా నెల్లూరు దోశ సెంటర్ అని ఉంది. సో నేను అప్పుడప్పుడు ఐటీసీ కూడా పోతుంటాను. ఇద్దరం వెళ్తే 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ 30 రూపాయలతో 30 + 30 60 రూపాయలతో ఆకలి తీరుతుంది. ఆ 5,000 వదిలించుకుని అదే ఆకలి తీరుతుంది. కాకపోతే ఇంకొన్ని క్యాలరీస్ కూడా ఎక్స్ట్రా అవుతాయి, అనవసరంగా ఒబేసిటీ వస్తుంది. సో ఎవరెవరి ఇష్టం వాళ్ళది, ఎవరెవరు అవసరం వాళ్ళది, ఎవరెవరు కన్వీనియన్స్ వాళ్ళది. కానీ ఎవరైతే మధ్యతరగతి అంటే శాలరీడ్ ఉండి చిన్న స్థాయిలో సంపాదించుకుని కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకునేటువంటి వాళ్ళు మీ చిట్టి డబ్బుల్ని, మీ సేవింగ్ డబ్బుల్ని తీసుకొచ్చేసి ఈ డొనేషన్స్ కడితే మాత్రం ఆగమైపోతారు. అలాంటి పని మాత్రం చేయవద్దు. సో నాకు తెలిసినంతవరకు టాప్ 10 కాలేజీల యొక్క డొనేషన్లు, మీ ఫినాన్షియల్ ప్రిపేర్డ్నెస్, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నేను సవివరంగా చెప్పినాను అనుకుంటున్నా. ఇంకా ఏదన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే, నాకు తెలిసి ఇంక డౌట్ రాకూడదు మీకు. ఎందుకంటే మీరు ఇంత డబ్బులు పెడుతున్నారన్నట్లయితే ఆబ్వియస్గా మీరు స్మార్ట్ పేరెంట్స్ అయి ఉంటారు. మీరు ఏదో ఒక రకంగా కొంత స్థితిమంతులు అయి ఉంటారు కాబట్టి సో ఇంక డౌట్ రాకూడదు. మీకు నిజంగా సీట్ తీసుకోవాలన్నట్లయితే డైరెక్ట్గా 89 కెరీర్ గైడెన్స్కి వచ్చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసుకోండి, 10,000 రూపాయలు. సార్ మేము మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటాము, ముందు మొత్తం మీరు నాకు చిట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఎట్టగట్టాలి రాసిచ్చండి. ఈ యాజ్ ఇట్ ఈజ్గా రాసిచ్చడాలు, యాజ్ ఇట్ ఈజ్గా చిట్టి మీద రాసియడాలు ఉండవు. రావాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మీకు సీట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇనిషియల్ పేమెంట్ ఎంతో 1 లక్ష రూపాయలు పే చేసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని సరి చూసుకున్న తర్వాత ఆ పర్టికులర్ టైంలో అడ్మిషన్ రోజు రిమైనింగ్ పేమెంట్ చేసుకొని అడ్మిషన్ తీసేసుకోవటమే. ఇంతే ప్రాసెస్, సింపుల్ అండ్ క్రిస్టల్ క్లియర్. సార్ మీరు గ్యారంటీ వారంటీలు ఏమైనా రాసిస్తారా? నేను ఇందాకే చెప్పిన గ్యారంటీలు వారంటీలు కాదు, ట్రస్ట్ వర్దినెస్ చూడండి. గత 20 ఏళ్ళ నుంచి మేమున్నాం. దాదాపు 4 ఏళ్ళ నుంచి నా గతంలో చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. అంతకుముందు కూడా డొనేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అనేది మీద కూడా ప్రీవియస్గా చేసినట్టు అంతకుముందు సంవత్సరం నేను చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. అక్కడ పేరెంట్స్ కింద రాసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. మొత్తం చదువుకోండి, నిమ్మలంగా దాన్ని బట్టి చూసుకోండి. దీంట్లో పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే కొంతమంది న్యూ ఏజ్ కాలేజెస్ అంటూ
ఓదర కొడుతూ సిబిఐటి కన్నా మా కాలేజీ బాగుంటుందని చెప్తున్నారు. ఈ ట్రాప్లో మాత్రం మీరు పడద్దు. న్యూ ఏజ్ కాలేజెస్ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ న్యూ ఏజ్ కాలేజ్ కూడా అప్ టు మార్క్ లేదు. మోస్ట్లీ మొత్తం ఉత్త ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క ధోరణి ఉంది. మీరు ఏ కాలేజీకైనా సరే మీరు ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. మేనేజ్మెంట్ సీట్ నేను చెప్పాను కదా, కాలేజీలో పోయి తీసుకోవడం కన్నా మన దగ్గర తీసుకుంటే మీకు టాప్ 3-4 కాలేజెస్లో వాళ్ళు అక్కడ డైరెక్ట్గా అలౌ ఉండదులే, కానీ రిమైనింగ్ కాలేజెస్లో తీసుకున్నప్పుడు మీరు అక్కడ పోయి కనుక్కొని వచ్చిన అక్కడికన్నా ₹1,00,000 తక్కువకే నేను సీట్ చేసి పెడతాను మీకు, మీరు కనుక్కొని వచ్చిన తర్వాత. అట్లా లేనటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ పాత పేరెంట్స్ కూడా చాలామంది చూస్తుంటారు కాబట్టి ఈ వీడియో. సో సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అందరు కూడా మీకు ఇంటీరియర్ వరకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ సీట్లు తీసుకోవచ్చా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది చూస్తుంటారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అయినా, మీరు మహారాష్ట్ర అయినా, లేకపోతే మీరు అమెరికా అయినా, ఏ దేశం అయినా సరే ఎన్ఆర్ఐ సీట్ తీసుకోవచ్చు. సార్ మాకు ఎన్ఆర్ఐ ఎవరు చుట్టాలు లేరంటే, భారతదేశం అంత పవిత్రంగా ఏముండదు, కొంచెం అటు ఇటు సెట్టింగ్స్ ఉంటాయి, మార్పులు చేపులు ఉంటాయి. కానీ ఇది పబ్లిక్ డొమైన్ కాబట్టి ఇంతకన్నా ఇప్పటికి నేను చెప్పిందే చాలా విడమర్చి మీకు అర్థమవుతాడు చెప్పిన. ఇక డౌట్లు ఉన్నట్లయితే స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మా యొక్క టెలికాలర్స్ మీకు అన్ని వివరాలు చెప్పగలరు. వాళ్ళు టెలికాలర్స్ మాత్రమే. ఇక మీరు మొత్తం వాళ్ళని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఈ పెద్ద కాలేజీలతో వచ్చిన సమస్య ఏంటంటే చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫీస్కి వచ్చి స్లాట్ బుక్ చేసుకొని వచ్చి మాట్లాడుకొని చేసుకోండి. లేదా ఇక్కడ దాకా రాలేనుకున్న వాళ్ళకి జూమ్ మీటింగ్ పెడతాం. జూమ్లో ఈ పని అంతా కూడా మీకు అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు గ్రూప్స్లో ఎవరైనా మేనేజ్మెంట్ సీట్ కోసం చూస్తున్నారు, జేఈ మెయిన్స్లో ఆల్రెడీ 80% కన్నా తక్కువ వచ్చేసిందంటే, మీరు డబ్బులు ఉన్నాయంటే మీ దగ్గర, ఆబ్వియస్గా మీరు యుద్ధానికి రెడీ అయిపోయినట్టే. ఆలస్యం అమృతం విషయం కాబట్టి మీరు త్వరపడండి, ఎడ్యునైన్ సర్వీసెస్ తీసుకోండి, శాంతిగా సంతోషంగా మీ అడ్మిషన్ ప్రక్రియని ముగించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.